తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు ఎమ్మెల్యే దానం నాగేందర్ సవాల్ విసిరారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కేసీఆర్ విజన్ పై చర్చకు ఎదుర్కొంటే రాజీనామా చేస్తానని ఛాలెంజ్ చేశారు. అంతేకాక రాజకీయ సన్యాసం తీసుకుంటానని తెలిపారు. బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన దానం బండి సంజయ్ పై విరుచుకుపడ్డారు. పార్లమెంటు పరిధిలో బండి సంజయ్ ఇప్పటి వరకు ఎన్ని ఆలయాలు కట్టించారని ప్రశ్నించారు. దేశ ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిందన్న ఆయన ఔషధాల మీద కేంద్రం ట్యాక్స్ వేస్తోందని విమర్శించారు. దేశ ప్రజలను మోడీ నిండా ముంచారని మండిపడ్డారు దానం. ఎక్కడన్నా ఏదన్నా అవకాశం వస్తే హిందూ ముస్లింల కొట్లాడ పెట్టాలని, లేకపోతే వీళ్ళే దేవుళ్ళని మొక్కుతారు, వేరే వాళ్ళు దేవుని మొక్కనట్టు, వీళ్ళే గుడిలు కట్టించినట్టు. ఎన్ని గుళ్ళు కట్టించినవారు ఆయన ఇప్పుడు బీజేపీ ప్రెసిడెంట్ అయిన తర్వాత నీ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్ని కట్టించావు, ఎన్ని బళ్ళు కట్టించావు, ఎన్ని నిధులు తెచ్చావు? ఒక మాట చెప్పు. ఈరోజు వాళ్ళ ఈ విద్యా అర్హత గురించి మాట్లాడుతావు, దేశంలో ఉన్న నాయకుల గురించి మాట్లాడుతావు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని ఏకవచనంతో సంబోధిస్తావు. వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వారిని వాళ్ళ కుటుంబం పొద్దున్న లేస్తే వాళ్ళ కుటుంబం మీద పడేడ్చుడు తప్ప నువ్వేం చేసావో చెప్పు, మీ పార్టీ ఏం చేసిందో చెప్పలేదు ఇప్పటిదాకా. ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి ఇది నేను ఈ వేదిక ద్వారా ఛాలెంజ్ చేస్తున్నా. మీ బీజేపీలో ఉన్నటువంటి ఏ మేధావినైనా తీసుకురండి, ఈ వేదిక మీద ఛాలెంజ్ చేస్తున్నా. లేకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా. 1-to-1 డిబేట్ ఎనీబడి ఫ్రమ్ ది బీజేపీ. ముఖ్యమంత్రి గారు మా కేసీఆర్ గారితో డిబేట్ లో పార్టిసిపేట్ చేయండి. ఎక్కడన్నా మా ముఖ్యమంత్రి గారు పొల్లు పోతే నేను రాజీనామా చేసి వెళ్ళిపోతాను ఎమ్మెల్యే పదవి. ఈ ఛాలెంజ్ ఆయనకున్న అవగాహన కానీ, ఆయనకున్న వాస్ట్ ఎక్స్పీరియన్స్ కానీ, ఈ దేశంలో ఉన్నటువంటి వనరుల విషయంలో కానీ, హ్యూమన్ రిసోర్స్ మీద కానీ, ఎనీ సబ్జెక్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ సబ్జెక్ట్ నేను చెప్తా ఉన్నాను. మీకు దమ్ముంటే పెట్టండి డిబేట్, తీసుకురండి మీ మేధావులు, ఎవరెవరో దేశంలో ఉన్నటువంటి మేధావులు. ఈరోజు అది బుద్ధి లేక మీరు ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక